సరిమ సమయానికి తగు మాటలాడేని పాప మగరి మగరి సస సదప రస సరిమ సమయానికి తగు మాటలాడేని దేవకీ వసుదేవులని ఎంచినటు సమయానికి తగు మాటలాడేని పాపా మగరి మగరి ససద సస రిరి సరిమ పాపా మగరి మగరి ససద సస రిరి సరిమ సమయానికి తగు మాటలాడేని రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడు సమయానికి తగు మాటలాడేని దాదా పద పాద పమ మగరి గిరిమ పాప సారిమ సమయానికి తగు మాటలాడేని గోపీ జన మనోరథము సంగలేకనే గేలియు చేసేవాడు సమయానికి తగు మాటలాడేని రపమ పద సదర పప మగరి రి సస దరప మగరి సస సదా పమ పద సదరి రి సరి దస పద మాప మగరి మ సమయానికి తగు మాటలాడేనే కనిగణ సదా చోక చేయుచును ప్రోక చేసి పరమాత్ముడనియుగాక యశోదతనయుడందు ముదముక్తనుమోదు పెట్టనమ్ముచుండు హరి సమయానికి తగు మాటలాడేని పద పమ పద పమ పద పాప మగరి దారా పమగరి దరప ససరి సాస మగరి సస సదర పాప మగరి సరి మస్కిమ పద పమ పద పమ పద పాప మగరి దారా పమగరి దరప ససరి సాస మగరి సస సదర పాప మగరి సరి మసమయానికి తగు మాటలాడేని పరమ భాగవతం పరమ భాగవతనుడు సుగుణ పారావారుండారన్మ మన గుడి కలిబాదలని చువాడనుచునే హృదంబుజముద చూచుచుండగ సమయానికి తగు మాటలాడేని సప మాప మగరి మగరి రి సరి సస పాప మగరి దదప దదప దస సదరి రి సరి మగరి పా మగరి దప సదరి స మగరి సరి సస దదప పాప మగరి రి స పాదప సమయానికి తగు మాటలాడేని హరే రామచంద్ర రఘుకులేశ మృదు సుభాష శేష శయన పయనారి సోదరాజ విరాజ పురగరాజ రాజను తనురా మయా పరద సరసి గృహదరాక్షయను చువేడు కొండలన్నుత రోహకను సమయానికి తగు మాటలాడేనే సమయానికి తగు మాటలాడేనే పదర పాప మగరి రి పమ పరి సరి సదసా సరి రి సరి మాగరి మపద పస సదరి సద మగరి సరి ససా దద పప మగరి రి సా సద సదరి స మగరి పాప మగరి మసమయానికి తగు మాటలాడేని శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబర దరలస మకుట కుండల విరాజితరే యనుచువే పుగడగా త్యాగరాజ కేయుడు
మాధవేంద్రుడైన రామచంద్రుడు సమయానికి మాటలాడేనే దాదా దాదర్భకుల నడతల్ నీట్లనే అమరికగా పూజ కొనే అరుగవదనే విముకులతోను చెరపోగు అనే వెడకలిగి తాతో కొనే దవశమాది సుఖదాయకు తగు శ్రీ త్యాగరాజును తుడుచిన తారని సాధించే ఓ మనసా సాధించే ತಮ್ಮ ಒಂದು ಕಿರುಪರಿಚಯವನ್ನು ಅಮ್ಮ ಕಿರುಪರಿಚಯವನ್ನು ಮಾಡಿಕೊಡಿ. ತಮ್ಮ ಒಂದು ಕಿರುಪರಿಚಯವನ್ನು ಯಾಕೆ ಅಂತಂದರೆ ಮಾಡ್ತಿರಲ್ಲ, ನೀವು ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಿರಲ್ಲ ಅಂಥವ್ರನ್ನ ಕೇಳಿದಾಗ ಅವ್ರಿಗೆ ಬೇರೆಯವ್ರ ಮಕ್ಕಳಿಗೆ ನಿಮ್ಮ ಚಿಕ್ಕವರಿಗೆ ನಿಮಗಿಂತ ಚಿಕ್ಕವರಿಗೆ ಒಂದು ಪ್ರೋತ್ಸಾಹ ಆಗುತ್ತೆ. ಯಾಕೆಂದರೆ ನನಗೆ ಸಮಯ ಅವಕಾಶವಿಲ್ಲ, ಅದರಿಂದ ಒಂದು ಚಿಕ್ಕ ಪರಿಚಯ ಮಾಡ್ಕೊಡ್ತೀನಿ. ಬೇಡ ಹೇಳ್ತೀನಿ. ಅಮ್ಮ ತಮ್ಮ ಹೆಸರು? ನನ್ನ ಹೆಸರು ಕೀರ್ತನ ಅಂತ. ಕೀರ್ತನ. ನಾನು ಶಿವಮೊಗ್ಗ ರಾಮಸ್ವಾಮಿ ಅಯ್ಯಂಗಾರ್ ಅವರ ಮೊಮ್ಮಗಳು. ಸುಮಾರು 10-15 ವರ್ಷದಿಂದ ಸಂಗೀತ ಅಭ್ಯಾಸ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ, ವಿದ್ವತ್ತು ಕಲಿತಾ ಇದ್ದೀನಿ. ಹಿಂಗೆ ಮುಂದುವರಿಸ್ಕೊಂಡು ಸಂಗೀತನ ದೊಡ್ಡ ಮಟ್ಟದಲ್ಲಿ ಸಾಧನೆ ಮಾಡಬೇಕು ಅನ್ನೋದು ನನ್ನ ಆಸೆ. ಧನ್ಯವಾದಗಳಮ್ಮ, ದೇವರು ಒಳ್ಳೇದು ಮಾಡಲಿ. ನಮ್ಮ ಗುರುಗಳು ಶೃಂಗೇರಿ HS ನಾಗರಾಜ್ ಅಂತ. ನನಗೆ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಸಂಗೀತ ಹೇಳಿಕೊಟ್ಟು ಈ ಥರ ಹಾಡೋದಕ್ಕೆ ಅವರೇ ಕಾರಣ. ಅಮ್ಮ ತಾವು ಧಾರವಾಡ ಕೃಷ್ಣ ಅವರ ಸೊಸೆ, ತಮ್ಮ ಪರಿಚಯ? ಸಂಜಯ್. ಹಾಂ. ನಾನು ಶಿವಮೊಗ್ಗ ರಾಮಕೃಷ್ಣ ಅಯ್ಯಂಗಾರ್ ಅವರ ಮೊಮ್ಮಗಳು. ರಾಮಸ್ವಾಮಿ ಅಯ್ಯಂಗಾರ್ ಅವರ ಮೊಮ್ಮಗಳು. ಆಮೇಲೆ ಬಂದು ಧಾರವಾಡ ಕೃಷ್ಣ ಅವರು. ನಾವು ಹೇಳಿಮ್ಮ ನಾವು ಹೇಳೋದಿಲ್ಲ ಏನಂದರೆ, ನೀವು ಧಾರವಾಡ ಕೃಷ್ಣ ಅವರ ಸೊಸೆ ಅಂತಲೇ ಹೇಳೋದು. ಅದು ಇರಲಿ, ಪರವಾಗಿಲ್ಲ. ಸಣ್ಣ ಮಕ್ಕಳಿಂದ ಅಭ್ಯಾಸ ಮಾಡಿಸಿ ಅವರಿಗೆ ಒಂದು ಆನಂದವಾಗುತ್ತೆ ಅನ್ನೋದಕ್ಕೆ ಈ ವಿಡಿಯೋ ಮಾಡಿದ್ದೀವಮ್ಮ. ತಪ್ಪಾಗಿ ತಿಳ್ಕೊಬೇಡಿ. ಧನ್ಯವಾದಗಳಮ್ಮ. ಬರ್ತೀವಿ. ಹಾಂ, ಇದಕ್ಕೆ ಪೂರಕವಾದಂತಹ ಪ್ರೇರಣೆ ಬೇಕು. ತಳಪಾಯದಲ್ಲಿ ಗಟ್ಟಿಯಾಗಿದ್ದರೆ ಎಲ್ಲ ಬರ್ತದೆ. ಹೇಳಿ. ಸೊ ನಮಗೆ ಪ್ರೇರಣೆ ಆದವರು ನಮ್ಮ ತಾತ ರಾಮಸ್ವಾಮಿ ಅಯ್ಯಂಗಾರ್ ಶಿವಮೊಗ್ಗದ ಧಾರವಾಡ ಕೃಷ್ಣ ಅವ್ರ ಸೊಸೆ. ಅಮ್ಮ ಧನ್ಯವಾದಗಳಮ್ಮ. ಓಕೆ.